హాయ్, ఎలా ఉన్నారు అందరూ? డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎన్కేకు స్వాగతం. ఈరోజు మే 31 యొక్క ప్రత్యేకత ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా మే 31 జరుపుకుంటాం. పొగాకు ఉత్పత్తులు సేవించడం వల్ల కలిగే అనారోగ్య కారణాలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తారు. వరల్డ్ నో టొబాకో డేగా నిర్వహిస్తారు. పొగాకు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజు క్రీడా వార్తల విషయానికి వస్తే భారత్కు 3 స్వర్ణాలు లభించాయి. ఆసియా అండర్-20 ఛాంపియన్షిప్స్లో భారత్ అథ్లెట్లు ఆకట్టుకున్నారు. పురుషుల విభాగంలో శనివారం 3 స్వర్ణాలు లభించాయి. నిఖిల్ చంద్రశేఖర్ 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో 9 నిమిషాల 25.44 సెకండ్లు స్వర్ణం దక్కించుకున్నాడు. బసంత్ హై జంప్లో 2.20 మీటర్స్ పసిడి నెగ్గాడు. లాంగ్ జంప్లో షానవాజ్ ఖాన్ 7.84 మీటర్ స్వర్ణం చేజిక్కించుకోగా జితెన్ అర్జునన్ రజతం సాధించాడు. పథకాల పట్టికలో 7 స్వర్ణాలతో భారత్ 2వ స్థానంలో కొనసాగుతుండగా 10 పసిడి పథకాలు గెలుచుకున్న చైనా అగ్రస్థానంలో ఉంది. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ను భారత షూటర్ల బృందం 2వ స్థానంతో ముగించింది. భారత్ ఓవరాల్గా 2 స్వర్ణాలు 2 రజతాలు సాధించగా 4 స్వర్ణాలు 3 కాంస్యాలు నెగ్గిన చైనాకు మొదటి స్థానం దక్కింది. సీజన్ 2వ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సబలంకా బెలారస్ ప్రీ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. అదేవిధంగానే పురుషుల సింగిల్స్లో జ్వెరేవ్ జర్మనీ జోరు కొనసాగుతోంది. 3వ రౌండ్లో 2వ సీడ్ జ్వెరేవ్ క్వెంటిన్ హ్యారిస్పై విజయం సాధించాడు. ఫైనల్లో సాత్విక్ జోడీ. సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి జోరు కొనసాగిస్తున్నారు. శనివారం పురుషుల డబుల్ సెమీఫైనల్లో టాస్ సీడ్ ప్రపంచ ఛాంపియన్ జట్లపై వరుస గేముల్లో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టారు. అను జోడీకి రజతం. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్లో భారత్ ఆకట్టుకుంది. మొత్తం 2 స్వర్ణాలు రజతాలతో 2వ స్థానంతో టోర్నీని ముగించింది.